రెడీగా ఉంటారు కదా వాళ్ళు. సార్ నాకు అర్థం కాదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశాడని పవన్ కళ్యాణ్ గ్రీన్ కో ప్రాజెక్ట్కి వెళ్ళి ఆయన పబ్లిసిటీ ఇచ్చారు. దావోస్కి వెళ్ళి పోర్టుల గురించి చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడుతున్నారు. 40,000 కోట్ల ఎన్ఆర్ఐ పెట్టుబడుల గురించి కూడా విశాఖలో అవి పెట్టారు. విశాఖలో మొన్న 2 లక్షల కోట్ల పెట్టుబడులు ప్రధాని మోదీ వచ్చి శంకుస్థాపన చేశారు. ఇవన్నీ ఎంఓయూలు కావచ్చు, వీటన్నిటిని చేసి గత 5 ఏళ్ల పాలనలో జగన్మోహన్ రెడ్డే కదా. మరి ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్ అయిపోయాడు? లేదా నిజంగా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవడం చేతకలేదా? సార్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు 14 ఏళ్ళు ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈ 5 ఏళ్ళు ఇంకో టర్మ్. తెలుగుదేశం లెగసీ ఉంది. రామారావు గారు 2 రూపాయల కిలో బియ్యం, నెక్స్ట్ ఇట్లా ఉంటాయి. నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఒలింపిక్స్ ఏషియన్ గేమ్స్ ఇట్లా ఉంటాయి చూడండి, ఒక టార్చ్ తీసుకొచ్చి ఫస్ట్ వెలిగిస్తాడు ఒక అతను, ఒక దీపం లాంటిది. దట్ ఫ్లేమ్ విల్ కంటిన్యూ. నెక్స్ట్ ఆ ఫ్లేమ్ ఇంకొక కంట్రీకి నెక్స్ట్ ఎక్కడైతే జరుగుతుందో దానికి మళ్ళీ ఫ్లేమ్ ఇచ్చి దాన్ని ఆపుతారు అక్కడ ఆ కంట్రీలో. కానీ ఫ్లేమ్ ఇంకో కంట్రీకి టార్చ్ ఇచ్చే బ్యారర్ ఈ టెన్యూర్ ఏదైతే వాళ్ళు కండక్ట్ చేస్తారో అది ఇట్ క్రియేట్స్ ఎ మార్క్. ఓకే, పలానా ఒలింపిక్స్ పలానా కంట్రీలో, పలానా ఏషియన్ గేమ్స్ పలానా కంట్రీలో చరిత్రలో చెప్పుకునేలా ఉంటాయి, మిగిలిపోతాయి. అలా మీరు గమనించుకోగలిగితే ఒక రామారావు గారు ఎరా, నెక్స్ట్ మీరు రాజశేఖర రెడ్డి గారు తీసుకోండి, జగన్మోహన్ రెడ్డి తీసుకోండి. ప్రజల కష్టాలు, ప్రజల ఇతిగతులు ఏవైతే ఉంటాయో వాళ్ళు వాటిల్లోంచి చలనం దొరుకుతుంది. ఇప్పుడు రామారావు గారికి పొలిటికల్ వాక్యూమ్ ఎట్లా వచ్చిందంటే సామాన్య మానవుడు పరిరక్షించబట్టలేదు ఆ టైంలో. ఈ ఎన్సీఏపు ఈ కాంగ్రెస్ తప్ప ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు ఆంధ్రప్రదేశ్ కన్నా దగ్గర. ఆల్టర్నేటివ్ క్రియేట్ చేస్తూ ఈ స్టార్టెడ్ అడ్రస్సింగ్ ఏది జనతా వస్త్రాలు ప్రజలకు ఇవ్వడం, 2 రూపాయల కిలో బియ్యం, ఇవన్నీ. అలాగే చంద్రబాబు నాయుడు గారు అనంతరం రాజశేఖర రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చేదాకా మీరు గమనిస్తే ఆయన కూడా ప్రజల్లోంచి చెలించిపోయి ఒక ఆరోగ్యశ్రీ, ఒక 108 అంబులెన్స్, ఒక ఫ్రీ కరెంట్ రైతులకి, అలాగే ఫీజు రీయింబర్స్మెంట్, ఇవి చరిత్ర. అవును, అవే ఫాలో అవుతున్నారు అందరూ. అవి ఫాలో అవుతూ ఉండవలసిందే. వెన్ యూ క్రియేట్ ఒక పెద్ద బాకరానంగల ఆనకట్టలాగా ఒకటి కట్టి దాని నీళ్లు అంచెల వారీగా వదులుతుంటే తరాలు జరుగుతాయి. సరే, ఒకేసారి వదలకుండా. ఇప్పుడు వెలుగొండ ప్రాజెక్ట్ ఉంది, 2,50,000 ఎకరాలు సస్యశ్యామలం. ఇదే 23వ తారీఖు గత సంవత్సరం దానికి అంకితం ఇచ్చారు. సో అట్లా మీరు ఇది గమనిస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 years, మీరు జాగ్రత్తగా వినండి, 2 సంవత్సరాల కరోనా. అవును కదా, అంటే మన తిప్పలు మనం పడ్డానికి ప్రభుత్వం నానా తిప్పలు పడింది. అట్లీస్ట్ మన తిప్పలు మనం పడ్డానికి. ఇంకా ఆయనకి మిగిలింది ఎంత అండి? 3 సంవత్సరాలు. అందులో ఎలక్షన్ ఇయర్ తీసేయండి, సంవత్సరం పక్కన పెట్టేసి 2 సంవత్సరాలు, 6 నెలలు తిద్దాం. అంటే 2.5 సంవత్సరాల్లో సంవత్సరంన్నర బడ్జెట్ తీసుకొచ్చి ప్రజలకు ఇచ్చాడు. ఆ చరిత్రే కదా. అవును, ఇవాళ మీరు 23వ తారీఖుకి శాంక్చుటీ నేను ఇందాక చెప్పాను కదా, ఏది అప్పుడు చేసిన దానికి ఆసరా పథకం 27,000 కోట్లు ప్రజలకు ఇచ్చింది కదా. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల డబ్బులు తిరిగి ప్రజలకు ఇవ్వడం మొనాటమి ఫస్ట్ ఎవర్ టైం. ఒక తండ్రి రాజశేఖర రెడ్డి, ఒక కొడుకు జగన్మోహన్ రెడ్డి బ్రేక్ చేశారు. ఆ రూల్ని బ్రేక్ చేశాడు. అంటే ఏంటి? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలకి నేను చేయడానికి నాకు ప్రజలు అధికారం ఇచ్చారు. దాంట్లో ప్రజలకి ఏం చేయాలి? ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, ఉచిత పౌష్టికాహారం, ఇలాంటివి పరిరక్షించుకుని వచ్చారు. ఇది ఎవరితోనైనా అవుతుందా? డెఫినెట్గా. ఇది మీరు జాగ్రత్తగా గమనించండి. అందుకే మీరు ఆయన ఏమన్నాడు? క్లాస్ వార్ అన్నాడు. క్లాస్ వార్లో ఏం జరుగుతుంది? నేను ఏబి వెంకటేశ్వరరావు మాట్లాడాడు, పెత్తందారులకి ప్రజలకు మధ్య జరిగేది. ఈ క్లాస్ వార్లో ఏంటంటే వీళ్ళ కోసం వీళ్ళే పడుతుంటారు. కానీ పెత్తందారులతో యుద్ధం కూడా చేస్తాడు, సామాన్య మానవుడు చేస్తాడు. వాడి కోసం నిలబడి వాడు ఎవడో ఉంటాడు. వాడు చేసే పని ఏంటంటే నిన్ను నేను కాపాడుతాను. ఈ పెత్తందారుల బాధ ఏమొచ్చింది చెప్పండి? బాధ ఎక్కడ వచ్చింది తెలుసా మీకు? అప్లిఫ్ట్మెంట్ అంటారు సమాజంలో. ఒక రఘురామ్ రాజన్ గారు కానీ, అమర్ సేన్ గారు కానీ సామాన్య మానవుల చేతిలో డబ్బులు పెట్టండి, అవి రొటేట్ అవుతాయి ఆటోమేటిక్గా. మీరు గమనించలేదు, ఎలక్షన్ ముందు నేను ఒక వీడియోలో చెప్పాను, దగ్గర 4.5 లక్షల కోట్లు బ్యాంక్ బ్యాలెన్స్లు పెరిగి ఉన్నాయి చాలా మంది. అండ్ నేను ఆర్బీఐ మళ్ళీ ఇంకో స్టాటిస్టిక్స్ రిలీజ్ చేసింది, దగ్గర 3% ఫినామినల్ గ్రోత్ ఇన్ సేవింగ్స్ కనబడ్డాయి. అంటే చిన్న చిన్న పొదుపులు లాస్ట్ గవర్నమెంట్. ఈసారి భయంకరంగా డ్రాస్టిక్గా 31% పడిపోయింది, 34 నుంచి 31 పడిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఎప్పుడైతే సామాన్య మానవుడి దగ్గర రొటేషన్ ఆగిపోయిందో క్లాస్ వార్ స్టార్ట్ అయింది. దీనికి బాధ ఏంటంటే పెత్తందారులు చేసి యుద్ధం ఎలా ఉంటుందంటే చూడండి, ఎన్ఆర్ఐలు వచ్చి వాలంటీర్లు కొండ ఇలాంటివన్నీ చేశారు చూడండి, అక్కడ డబ్బులు ఇక్కడ కదా. ఇక్కడ వీళ్ళ బాధ అంతా ఏంటంటే వ్యవసాయ కూలీలు, వ్యవసాయ ఆధారిత రాష్ట్రమే కదా, వ్యవసాయ కూలీలు వీళ్ళకి ఇంక్రిమెంట్లు రావాలి, జీతాలు పెరిగిపోవాలి, ఈ రేట్లకి తగ్గట్టుగా క్లాస్ లివింగ్ ఉండాలి. బట్ సామాన్య మానవుడు ప్రభుత్వం ఇచ్చి పథకంతో ఉదాహరణకి పిల్లల్ని చదివించుకుంటున్నారు. మనమే చెప్తున్నాం పక్కన ఫ్రీ బ్యాగ్, ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ బుక్స్ అన్ని. కానీ 15,000 రూపాయలు ఇంట్లో ఇస్తే అది అప్లిఫ్ట్మెంట్ కదా ఫ్యామిలీకి.
అంటే ఉదాహరణకి రెండో పిల్లలకి చదివించుకోవడానికి స్కూల్ ఏదో ఒక ఫీజు హెల్ప్ కట్టుకోవడానికి, హెల్ప్ అవుతుంది. లేదంటే వాడి పుస్తకాలు కొనడానికి. అంటే మార్కెట్లో రొటేషనే కదా. ఉమ్, ఇప్పుడు పెద్ద అబ్బాయికో చిన్న అమ్మాయికో ఎవరికో ఇస్తుందండి అమ్మఒడి. మిగిలిన ముగ్గురిది 15,000 ఇచ్చింది, ఇద్దరు పిల్లలు చదివించుకోవడానికి ఉపయోగపడుతుంది కదా. వాళ్ళ బేసిక్ నీడ్స్ లేదా వస్తాయి. ఇంట్లో రెండో పూట అన్నం పెట్టడానికి ధైర్యంగా ఆ ఫ్యామిలీకి అప్లిఫ్ట్మెంటే కదా. సో అప్పుడు వాడు ఏం చేస్తాడు, మార్కెట్లో వాడికి పని చేయడానికి వెళ్ళినప్పుడు వ్యవసాయ కూలీ కుటుంబం గురించి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా కూలీ 400-500 బదులు 1000 రూపాయలు డిమాండ్ చేయొచ్చు. ఇది పెత్తందారులకి బాధ వస్తుంది. ఓకే ఓకే. సో దీంట్లో ఏం చేశాడంటే సామాన్య మానవుడు అప్లిఫ్ట్మెంట్ కోసం ఒక కొడుకు జగన్మోహన్ రెడ్డి, తండ్రి బేసిక్ కమ్యూనిటీస్ ఫ్రీ ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇది కరెంట్. నెక్స్ట్ నీకు ఆరోగ్యంకి నేను భరోసా. ఆరోగ్యశ్రీ ఇప్పుడు సాధారణంగా డబ్బులన్నీ ఆరోగ్యం పాడైతేనే కదా దాని మీద తగలెట్టేది. సగం వాడి జీవితం మొత్తం. అది ఇవాళ 25 లక్షలు ఇవాళ ఆయుష్మాన్ భారత్ తమ్ముడు పెట్టారు. ఎందుకు ఈ పెత్తందారులు వాళ్ళు అలాగే ఉండాలి. వాడు వీళ్ళ ఇంటి ముందు దేవుళ్ళు ఆడుకుంటూ తిరగాలి దేహి అని. ఇది ఎప్పుడైతే పోతుందో దానికోసం అన్న సమాజాన్ని ఎవడైతే నిర్మిస్తాడో వాడే అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పేది ఏంటంటే నేను సచ్చినా మా నాన్న ఫోటో పక్కన నా ఫోటో ఉండాలని. ఆయన అదే అన్నాడు. ఏదో సో మీరు ఇప్పుడు ప్రజలు మోసపోయారా, ప్రజలు మోసం చేశారంటే 40% ఓటు ఇచ్చి చూపించారు వాళ్ళు. మిగిలిన 60% ఎవరు ఉంటారు? డెఫినెట్ గా ఎంత బిలో పవర్టీ 40% అనుకుంది. అంటే భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశమే. అందరూ రివర్స్ చెప్తారు, ఇంకా 80% ఉన్నారు.